బైబిల్లో రాయబడలేదు, కానీ ఈ పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె గుణాన్ని రాశారు. ఆమె యొక్క గుణాన్ని, ఆమె యొక్క మనస్సుని రాశారు, ఆమె స్థితిని రాశారు. ఏమిటి ఆమె స్థితి తెలుసా? గనురాలైన స్త్రీ అంట. చెప్పండి, ఆ ఊర్లో, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ ఊరందరూ కూడా ఈమెను ఏమని పిలుస్తున్నారు తెలుసా? గనురాలు. ఆ గనురాలైన స్త్రీ అందరికీ, ఊరందరికీ, జనులందరికీ గనురాలే. డౌట్ లేదు, ఎందుకంటే బైబిల్లో రాయబడిందంటే మామూలు విషయం కాదు కదా, అది సత్యమైతేనే రాస్తారు, దేవుడు రాయిస్తాడు. అయితే ఈమెకి సంతానం లేదు, పిల్లలు కలగట్లా. పేరైతే గొప్ప, మనిషి ఏమో గుడ్డు బూత్. మరి భర్త ఉన్నాడు. తర్వాత మనం ఆ విషయాన్ని చదువుకుంటా మనం వెళ్ళిపోతే ఆమె సంతానం లేదు. కారణం ఏంటంటే దైవజనుడి యొక్క శిష్యుడు అంటాడు, ఆ భర్త ముసలోడు అంట, బైబిల్లో ఉన్నమాట. వినండి, ఎవరికైనా ఎంత ఆస్తులున్నా, ఎంత అందం ఉన్నా, ఎంతమంది బంధువులున్నా, ఒక స్త్రీ ఫలించలేదు అనుకోండి, పిల్లలు లేకుండా ఉంది అనుకోండి, చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. అదొక శాపంలాగా, అదొక శ్రమలాగా బైబిల్లో మాటలు చెప్తున్నా. దావీదు మొదటి భార్య పేరేంటి చెప్పండి? మీకాలు సౌలు కూతురు. ఆమె చనిపోయేదాకా గుడ్రురాలు అయిపోయింది. ఎందుకో తెలుసా? దావీదుని ఎక్కిరించిందంట భక్తి చేస్తుంటే, ఆత్మీయంగా అతను ఆయన ముందుకెళ్తుంటే, ఆత్మీయంగా గంతులేస్తుంటే ఎక్కిరించే వరకు దేవుడు చూసి ఆమె జీవితకాలం గొడ్డుబోతు అవుతుందని దేవుడు చెప్పించాడు. శాపం అనుకోండి, పిల్లలు లేని తను ఏంటి చెప్పండి. తర్వాత త్వరగా చెప్తున్నానండి, యాకోబు భార్య, ఆమె మొదట ఆయన చేసుకున్న మొదటి లేయాకు పిల్లలు ఎందుకు కలగలేదో తెలుసా? యాకోబు ఆమెను కంటే ఆమె చెల్లెలైనటువంటి రాహేలుని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. రాహేలుని, ఈమె అందం తక్కువ, కళ్ళు జబ్బు కళ్ళు అని చెప్పి ఈమె ప్రేమించట్లా. అయితే ఆమె ఏం చెప్పింది తెలుసా? కొడుకుని కన్నాక ఆమె యెహోవా నా శ్రమను చూసినాడు. అంటే అది శ్రమ, అది ఒక శ్రమ. అలాగే ఎలిజబెత్ అనేటువంటి ఒక స్త్రీ లూకాసు వార్తలో ఉంటుంది. ఆమె యాజకురాలు ఆమె అయినను ఆ వృద్ధాప్యం వచ్చేవరకు పిల్లలు కలగట్లా. అప్పుడు దేవుడు దర్శించి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇచ్చినప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ప్రజలలో ఉన్న, జనాలలో ఉన్న నిందను తొలగించిన దేవునికి నింద, అదొక నింద. తర్వాత ఆదికాండం 35 ఇంకో స్త్రీ, ఆమె ఎవరంటే ఆమె పిల్లలు పుట్టేళ్ళు, యాకోబు యొక్క రెండో భార్య. దేవుడే ఆపాడు, ఎందుకంటే ఆమె నాకు అందం ఉందా, నాకు పిల్లలు బాగా పుట్టేస్తారనుకుంటుంది, దేవుడు ఆపేసాడు. ఆమెని హన్నాను కూడా దేవుడు అలాగే చేశాడు. అప్పుడు ఆమె ఏమని తెలుసా? నేను బ్రతుకుడి కంటే సచ్చుటే మేలు అన్నది. బ్రతుకుడి కంటే సచ్చుటే మేలు, నాకు పిల్లల్ని ఇస్తావా లేదని ఆమె తెలియక భర్తను అడిగింది. ఆయన అన్నాడు, నేనేం దేవుణ్ణా, దేవుని ప్రతిగా నేను ఉన్నానా అని సొంత భర్తే ఆ యాకోబు అనే ఇశ్రాయేలు ఆయన అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఇస్సాకు ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసేటప్పటికి ఇస్సాకు ప్రార్థన చేస్తే సంతానం రెండంతల, అంటే ఇద్దరు కొడుకులు కమల పిల్లలు పుట్టేశారు. ఇవన్నీ మనది. అంటే నేను ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, స్త్రీకి ఎన్నున్నా కానీ పిల్లలు లేని బాధ, అది వర్ణించలేని బాధ. చాలా విషయాలు చెప్పవచ్చు. కానీ అయితే నిరాశ చెందలైమే. బహుశా గనురాలు కనుక, ఆస్తిపరాలు కనుక అన్ని చోట్ల చూపించుకుని ఆమె చేయవలసిన వైద్య శాస్త్రాలు ఆ కాలం ఉన్నటువంటి పని చేసుకుని ఉండొచ్చు. ఎవరికైనా సరే డబ్బుంది, ఆస్తున్న వాళ్ళు పిల్లల ముందు పెళ్ళవగానే దేని కొరకు చూస్తారు? పిల్లల కొరకు చూస్తారు. ఆమెని చూసు, కానీ బహుశా ప్రయోజనం లేకపోయి ఉండొచ్చు.
అయితే ఆ త్రోవ గుండా ఆమె ఇంటి పక్కమంటే ఆ రోడ్డు పక్కన దైవజనుడు వెళ్తున్నాడు వస్తున్నాడు. అందరూ చెప్పుకుంటారు దైవజనుడు వెళ్తున్నాడు వస్తున్నాడు. ఆయన పేరు ఎలీషా. ఒక పాస్టర్ గారు వెళ్తున్నాడు వస్తున్నాడు. అయితే ఆ త్రోవను వెళుతూ వస్తున్న దైవజనుడి దగ్గరికి ఒక రోజున దారి కాసి మా ఇంటికి రండి అని. ఏమని రమ్మన్నది చెప్పండి? ప్రార్థన చేయటకు రమ్మన్నది. పిల్లలు లేరు కనుక నాకు ప్రార్థన చేయటకు రండి, నేను చాలా బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ఒకసారి రండి అయ్యా అని ఏడుపు మొహం ఎట్లా. ఏముంది? భోజనమునకు ఆహ్వానించింది. భోజనమునకు రావాలండి. అమ్మా ఇదేంటి భోజనమునకు రావాలంటే అది మామూలు విషయం? మీరెవరో నాకు తెలియదు, ఏదో దేశితే మళ్ళీ దేవుని సేవ రోడ్డు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను, నువ్వు నన్ను పైగా గనురాలు భోజనం రమ్మంటే నమ్మలేకపోయి ఉండొచ్చు బహుశా ఆయన. అందుకని ఆమె ఏం చేసింది చెప్పండి? బలవంతం చేసి మొత్తానికి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది. భోజనం పెట్టింది, వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఈ భోజనం చేసి వెళ్ళటం కాదు, రావటం కాదు, ఇక్కడే మన దగ్గర ఉండాలని చెప్పి ఆమె తలుసుకుంటే ఎంతసేపు ఏం జరిగింది చెప్పండి? ఆమె ఇంటి మీదే ఒక గదిని ఆయన కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ నిర్మాణం చేసింది. భర్తకు చెప్పేసింది. భర్తతో ఏమని సాక్ష్యం చెప్పిందంటే, మన ఇంటికి పోవచ్చున్న ఈయన భక్తిగల దైవజనుడిని, ఒక సేవకుని గురించి, చేర్చుకున్న దైవజనుడి గురించి ఏం చేస్తాం? మంచి సాక్ష్యం చెప్పింది. దైవజనుడి గురించి మంచి సాక్ష్యమే చెప్పింది. అప్పుడు ఆయన కూడా ఓకే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడికి కావలసినవన్నీ చక్కగా ఏర్పాటు చేసి ఆయన వచ్చి ఉండటానికి అన్నీ చక్కగా సదుపాయాలు ఏర్పాటు చేసినాక అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా నా ఎడల ఎంత శ్రద్ధాభక్తులు చూపుతున్నావు, అసలు ఇంతకు నీ అవసరం ఏంటి? రూము కట్టే వరకు, ఆయనకి సదుపాయాలు ఏర్పాటు చేసే వరకు కూడా అసలు ఆమెకి ఏం అవసరం ఉందో కూడా తెలియనివలా. వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆమె ఆస్తిపరాలు, ఆమెకి ఏం కొనుగోలేదు, అన్నీ ఉన్నాయి, ఇంకా మనం ఏం తెలుగు, సరే దేవుడి ప్రేమతో చేస్తుందలే అనుకుంటున్నారు. కానీ ఆమెలో ఇంత బాధ ఉందని తెలియలేదు. అందుకని అడిగాడు, నేను మీకేం చేయాలి? చాలామంది దైవజనులు అనుకుంటా తెలియక, లేదు మనం ఇస్తే తింటారు, మనం ఇచ్చే తీసుకుంటారు అనుకుంటారు. కానీ ఒక దైవజనుడు, నిజమైన దైవజనులు ఒక ఇంట్లో ప్రవేశిస్తే దేవుని ద్వారా వీళ్ళకి నేను ఏం చేయాలి? ప్రభువు ద్వారా ఈ కుటుంబానికి ఏదన్నా మంచి జరగాలి, మేలు జరగాలి, వీళ్ళ కొదువులు తీరాలి, ఆ వ్యాధులు పోవాలి, ఆ సమస్యలు పోవాలి, ఆ దుఃఖం తొలగిపోవాలి, ఇల్లు అంత కలకల్లంతా కోరుకుంటాను. ఇప్పుడు నేను ఉండటానికి బిల్డింగ్ నేను కట్టుకోవాలి ఇంతవరకు, మీరందరూ సాక్ష్యం. నేను కట్టుకోవాలంటే ఎప్పుడో కట్టేసేవాడిని. కానీ దేవుని సువార్త సేవ కొరకు నాకు వచ్చిన వేల లక్షల రూపాయలని సువార్త కొరకు ఖర్చు పెట్టేసాను. నమ్మండి, దేవుని చెప్తుంది. కానీ విశ్వాసులు అందరికీ ఇల్లు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అది సాక్ష్యం చెప్పి కూడా పాస్టర్ గారు ప్రోత్సహించారు, ఆయన ధైర్యపరిచాడు, ప్రార్థన చేశాడు. ఈరోజు ఇల్లు కట్టుకున్నామని మా సంఘంలోనే చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. ఒకసారి నేను ముందే కోరుకుంటా, వాళ్ళు చెప్పముందే చెప్తా. కానీ వాళ్ళు చెప్పిన ఇంకా ప్రార్థనలో ఇంకా వాళ్ళ కోసం చాలా తీవ్రంగా తీసుకుంటాం. అవును, విశ్వాసులు బాగుండాలి. దేవుని నమ్మిన బిడ్డలు వాళ్ళు రాజుల్లాగా బతకాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ప్రభువుని నమ్మి వీళ్ళు వేదంతో దుఃఖంతో ఉండకూడదని మనస వాంఛ హృదయపూర్వం కోరుకుంటాం నిజంగా దైవజనుడిని. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఆమె బాధ ఏంటో చెప్పాలి, అడిగాడు. అప్పుడు కూడా ఆమె చెప్పలేకపోతే పక్కన ఉన్నటువంటి శిష్యుడు ఏమన్నాడు? ఆమెకి సంతానం లేదు, రెండోదిగా ఆమె భర్త ముసలివాడు అని అన్నాడు. వెంటనే స్పందించి ఇక ఆలస్యం చేయకుండా ఎలీషా దైవజనుడు వెంటనే ఏమన్నాడు? సరే ఆలోచించి చెప్తాను, ఉండమ్మా, ప్రార్థన చేసి చెప్తాను అని అనలా. వెంటనే స్పందించాడు. మరుసటి ఏటకల్లా నీకు సంతానం కలుగునుగాక అన్నాడు. అంతే, అయిపోయింది, తీరిపోయింది సమస్య. దేవుని స్తోత్రం. అప్పుడు ఆమె ఏమందో తెలుసు ఆ మాట అనగానే,
నేను ఇచ్చిన ఇల్లు, నేను ఇచ్చిన నివాసాన్ని బట్టి, భోజనాన్ని బట్టి ఉద్రేకం ధనేత్తనమేమయ్యా, అబద్ధం ఆడమాకయ్య బాబు దైవజనుడు, అలా చెప్పమాకయ్యు అంటే అర్థం ఏంటి? ఆమెకి పిల్లలు పుట్టారని డిసైడ్ అయిపోయి ఉండొచ్చు బహుశా. ఈయన ఏదో మనం ఇచ్చిన ఆతిథ్యానికి, మనం ఇచ్చిన రూమ్కి, నివాసానికి సంతోషం భరించలేక అంటున్నాడులే, అది జరుగునా అయ్యా దైవజనుడు అబద్ధం ఆడమాక. లేదమ్మా కాలం జరుగుద్దని జరిగిపోయింది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యమే ఏంటంటే, నిరాశలో, నిందలలో, దుఃఖములో, బాధలను ఎలా జయించింది ఈ స్త్రీ అంటే ఉపాయం చెప్పండి. ఏంటి? ఐడియా. ఐడియా చూడండి. ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు ధైర్యం కలిగిన వాళ్ళు ఏమంటారు? ఒక ఐడియా ఆలోచిస్తారు. అదే పిరికోళ్ళు, చేతకాని వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఈ పాడు బతుకు, సత్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ బాధల మీద వేసుకొని ఇంకా కుంగిపోయి నాశనం అయిపోతారు. బైబిల్ ఏం చెప్తుంది? శ్రమదినమన శ్రమదినమన కుంగిపోతే చేతకానివాడు అయిపోతావు ఎందుకు కదా. అందుకు దేవుని బిడ్డలు అసలు చేత కాదు, అట్లా ఉండకూడదు, రెచ్చిపోవాలి. దేవుని స్తోత్రాలు. శ్రమలను జయించాలి. యేసు మనకు నేర్పింది అని చెప్పండి, శ్రమను జయించాడు. ఆయన్ని పట్టుకోవాలని, ఆయన శిలువ మరణానికి ఎక్కకముందే ఆయన పట్టుకోవాలని చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆయన మాటల చేత, ఆయన దయగల మాటలకు పట్టుకునే వాళ్ళు కూడా వచ్చి పట్టుకోకుండా వదిలిపోయారు. ఆ టైం వచ్చేవారు కూడా, ఆయన చిత్తం వచ్చేవారు ఆయనకు ఆయన అప్పగించుకునే వరకు ఎవడో పట్టుకొని పోయాడు. మనందరి కొరకు ఆయన శ్రమ పడాలి కనుక, చనిపోవాలి కనుక, మన కొరకు ఆయన వధించబడిన గొర్రెపిల్లగా రక్తం చిందించాలి కనుక, ఆయన పని ఆయన చేయాలి కనుక దొరికిపోయాడు. లేకపోతే అందుకని ఆయన అన్నాడు, నా అంతటి నేను ప్రాణం పెడుతున్నాను, నా అంతటి నేనే నా ప్రాణం తిరిగి తీసుకోండి, నా మీద నీకేం అధికారం లేదురా బాబు, ఏదో పెద్ద ఇదిగా మాకన్నా. అట్లాగే అమ్మా వినండి, దేవుని బిడ్డలమైన మన మీద సైతానికి ఎట్టి అధికారం ఉండదు, లేదు. కొంతమంది నా జాతకం, నా కర్మ, మా రాత, మా ఊళ్ళో అందుకోవాలి, ఎవరు వాళ్ళ ఉన్నారు, నాకు వచ్చింది ఈ జాతకం అని రుద్దుకోమాకండి, పూసుకోమాకండి అటువంటి మాటల చేత. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, కొత్తవారు పాతవి గతించను, కొత్తవైనవి. మా నాన్నగారికి తెలియదు నా తండ్రి నన్ను కన్న తండ్రి, కానీ ఆయనలాగా నేను బతకాలనుకుంటాను. ఆయన జీవన విధానానికి నా జీవన విధానం చాలా డిఫరెంట్. అసలు ఊరు వెళ్తే నమ్మలేదు. మా నాన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉన్నారు. అరే అలానే మద్దాల నాగేశ్వరరావు గారు కొడుకు అనుకో, అయ్యో ఆడుంటే ఎంత సంతోషించోడయ్యా అని చూసి. దేవుని స్తోత్రం. నిన్ను అలా అన్నారు. మరి ఏం చేయాలమ్మా? శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? కష్టాలు లేని వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో? నేను నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు చాలా చాలా విషయాలు చదువుతూ ఉంటా. సింపుల్గా చెప్తున్నా, శ్రమ లేనోడు అంటూ భూమి మీద ఒక్కడు కూడా లేడు. భూమి మీద ఒక్కడు కూడా లేరు. ఎవరికి ఉండే శ్రమలు అనుకుంటాయి. కానీ దేవుని బిడ్డలమైన మనకు ఉంటాయి. కానీ లోకంలో అన్ని జనులకి, అవిశ్వాసులకి, భక్తిహీన, దేవుని ఎరగని ప్రజలకి ఆ శ్రమను ఎలా జయించాలో తెలియక వాళ్ళు ఏవో ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి మన ప్రయత్నం ఏంటి? ఎస్తేరు ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ చేశారు? ఎస్తేరు మొర్దెకై వాళ్ళు ఏం చేశారు? యూదులందరి మీద మరణశాసనం వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఉపవాసాలు, ప్రార్థన. అబీగయలు ఏం చేసింది? తన ఇంటి వారి మీద యుద్ధం వస్తుంది. దావీదు వచ్చి ఏం చేస్తాడు? మొత్తం అంతాన్ని నాశనం చేసి, మొత్తం అంతా సాగు కొట్టేసి, మొత్తం ఆస్తి అంతా ఎత్తుకెళ్ళిపోతాడు. అబీగయలు ఏం చేసిందని భర్తకు తెలియకుండా చేయాల్సిన పని చేసి, ఆ కోపాన్ని ఆపేసి, యుద్ధాన్ని ఆపేసి, తన ఇంటి వారందరిని కూడా రక్షించుకుంది కదా. మరి ఇప్పుడు ఈ యొక్క మూడో స్త్రీ, ఈమె ఎవరంటే గనురాలైన స్త్రీ. ఈమె ఏం చేసింది మరి? ఇక అందరూ చేతులెత్తేసి ఉండొచ్చు, పేరు గొప్ప, కానీ పరిస్థితి బాగలా. పైకి డాబు, లోపలంతా డూపు, అంతే కదా. పైకి అందరూ గనురాలు,
సామాన్యంగా పిల్లలు లేనమని పెళ్ళిళ్ళ దగ్గర పేరెంటల దగ్గర ఏదైనా సంతోషకరమైన మంచి కార్యక్రమాలకి ఆమె పిలుస్తారా ఎవరన్నా? పిలవరు. శుభసూచన కాదు, చాలా ఫీల్ అవుతారు, చాలా బాధ అనిపిస్తారు. అయితే ఈ సమయంలో నేను మీకు అందరికి తెలియజేసేది ఏమనగా, ఒక శుభవార్త ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపశిక్షను కొట్టేసి, మన శాపాన్ని తొలగించేసి, మన దరిద్రాన్ని కొట్టివేసి, మనల్ని నీతిగా మార్చేసి, నిరపరాధులుగా చేసేసి, పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా మార్చేసి, తన సొత్తుగా, తన యాజకులుగా, తనను మహిమపరిచే రాజులైన యాజక సమూహంగా ఉండాలని యేసయ్య కోరుకుని మన కొరకు తన ప్రాణం అర్పించి ఆయన తిరిగి లేచాడు. కనుక మనం ఏం చేయాలి? ఇక్కడ క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. దైవజనుడు అంటే ఎవరంటే పరిశుద్ధుడు అనండి. కొంచెం అనండి అమ్మ మాట. ఎవరన్నా మాట్లాడేదో మాట అన్నానా లేదా మాట అన్నానా అప్పుడే చెప్పాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధులు అని యోధా పత్రికలో ఉంటుంది. యోధా పత్రిక 1:3 పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడే బోధ. కొత్త నిబంధనలో నీతిమంతులు ఎవరు లేరు, ఇప్పుడు కాదు ఎప్పుడు లేరు. కానీ దేవుడు ఏం చేశాడు? కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని పరిశుద్ధులుగా, వాళ్ళే మొదట పరిశుద్ధులు ఎవరంటే అపోస్తులు, సేవకులు. వాళ్ళకి దేవుడు ఒకేసారి చెప్పాడు, ఇది నేనేం చెప్పాను అన్నీ కూడా మీరు వెళ్ళిపోయి అందరికి చెప్పి నా శిష్యులకు మార్చేయండి అని చెప్పాడు. పరిశుద్ధులు అంటే క్లారిటీ ఇస్తున్నా. ఎవరు? దైవజనులు అనండి. దేవుని చేత పిలవబడి మళ్ళీ పట్టుకొక్కుల్లాగా చాలామంది పాస్టర్లు అవుతున్నారు. వాళ్ళందరూ పాస్టర్లు కాదు, నేను వివరించలేను. కానీ పాస్టర్లు అంటే ఎవరంటే దేవుని చేత నియమించబడి, దేవుని పిలుపు లోబడి, దేవుని చిత్తానుసారంగా పరిచయం చేసేటువంటి వారని గుర్తించండి. దొంగ బాబాలు ఎలా ఉన్నారో దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు స్వార్థమే చూసుకుంటారు తప్ప మన బిడ్డలు ఎలా ఉన్నారని ఇక తెలిసిపోద్ది, మీరే తెలిసిపోద్ది. కనుక ఎవరు నుంచి వాళ్ళే చూసుకోండి. ఇక్కడ పరిశుద్ధులని తెలుసుకున్నాం. మరి ఈ పరిశుద్ధులకు, దైవజనులకు మనం ఏం చేయాలి, మనం ఎలా చేయాలంటే హెబ్రీ పత్రిక 6:10. హెబ్రీ పత్రిక 6:10 మీరు బైబిల్ మీరు తర్వాత కొన్ని యూట్యూబ్లో కూడా వినండి, పోని చదవలేకపోతే మీ తోటలో కూడా వినిపించండి. దైవజనుడికి ఏం చేయాలంటే 6:10 ఏముంటుందంటే ఉపచారం చేయాలంట. ఏం చేయాలి? ఉపచారం. అలాంటి ఉపచారం మీరు చేస్తే దేవుడు మరవడంట. మీరు చూపిన ఉపచారమునకు ప్రతిగా ఆయన మీకు ఆశీర్వాదం దయచేస్తాడు. ఉపచారం. ప్రేమ చూపాలంట దేవుని సేవకులు. ఏం చూపాలి? పాపం ఎక్కడ పడుకుంటాడో, ఎలా పడుకుంటాడో, ఆయనకి ఇల్లు లేదు, సరైన వసతి లేదు అని చెప్పి ఏం చేసింది? ప్రేమ ఏం చేసింది చెప్పండి? ఆయనకు వసతి ఏర్పాటు చేయించింది. ప్రేమ చూపింది దైవం సేవకుడి మీద. ఆయనకు ఉపచారం చేయించింది. బహుశా బట్టలు గుంజించటమో ఏదో చేయించవచ్చు, వంట చేసి పెడతాం, ఇవన్నీ కూడా చూడండి. తర్వాత మనం ఇంకా గమనించినట్లయితే దేవుణ్ణి ఎలా నమ్ముతున్నామో దైవజనుని కూడా అలాంటి నమ్మకంతోనే ఉండాలి ఆయన మీద. యెహోవా యందును ఆయన ప్రవక్తైన మోషే యందును ఇశ్రాయేలు ఏం చేశారంటే విశ్వాసం ఉంచిరి. పాస్టర్ గారితో పని లేదో మీరు నమ్ముకునే దేవుడినే, మాకు దేవుడు కావాలా పాస్టర్ అంటే అన్నట్టు అనుకోమాకండి. అది దేవుడు చూస్తాడు. మనసులో మనం అలాంటి హీనంగా ప్రవర్తించినా, హృదయంలో తలంచినా పాస్టర్ గారిని తెలియకపోవచ్చు, కానీ దేవుడిని తెలిసిపోతుంది. అందుకనే రహస్యంగా సనగటం కానీ, హృదయంలో హీనపరచడం కానీ, మూడవదిగా పబ్లిక్గా ఇంకెవరు చెవులో నన్ను ఊదటం కానీ అస్సలు చేయమాకండి. వీలైతే ఆ పాస్టర్ గారితో మీకు సమాధానం వద్దనుకుంటే దూరంగా వెళ్ళిపోవాలి ఎవరైనా. కానీ ఆయన గురించి మనసులోనూ హీనంగా మాట్లాడుకోదు మాకండి. భయంతో చెప్తున్నా. 2 రహస్యంగా కూడా ఆయన గురించి ఎప్పుడు కూడా బ్యాడ్గా మాట్లాడదు. 3వది
మరొక మూడవ ఇంకా పబ్లిక్గా మాట్లాడదాం, అవసరం లేదు మనకెందుకు. ఆ పాస్టర్ గారు దేవుని సేవకుడు, దేవునితోనే ఉంటాడు, మనకు మంచి జరుగుతుంది. ఆ దైవజనుడు దైవజనుడే, ఆయన నేను ప్రేమిస్తా, ఆయనకు పరిచయం చేస్తా, ఆయనకు ఉపచారం చేస్తా, ఆయన్ని చేర్చుకుంటా, ఆయన భోజనం పెడతా. ఆయన ఎవరో కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి లేకపోతే సహోదరుడు. ఆమె నాకు ఒక దేవుడిచ్చిన స్నేహితుడు అనే ఒక ప్రేమను పెంచుకొని, బంధం పెంచుకొని దైవుని సేవకుడిని ఏం చేయాలి చెప్పండి? ఆయన పాదములు కూడా కడిగినటువంటి వారిని ఒక మంచి బిడ్డగా అని 1 తిమోతి పత్రిక 5:10 ఉంది. అన్నీ మీకు వివరించలేను, కానీ ఆ రోజుల్లో విధవరాలు అనే పేరు ఎవరిని చేర్చేవాళ్ళు తెలుసా? భర్త చనిపోగానే విధవరాలని కూడా కాదు, పరిశుద్ధుల పాదాలు కడిగి సత్క్రియలు చేస్తే. ఎందుకు పరిశుద్ధుల పాదాలు కడిగితేనే ఆమెకి విధవరాలని ముద్ర వేయాలి? ఎందుకు వేయాలి తెలుసా? ఇప్పుడు భర్త ఉండగా భర్తతో వాళ్ళు ఉంటారు, మంచిగా ఉంటారు, అలాగుంటారు. విధవరాలని ఎందుకు పరిశుద్ధుల పాదాలు అంటే ఆమె అర్థం ఏంటంటే, పరిశుద్ధుల పాదాలు కడిగిందంటే ఈమె ఇక పరిపూర్ణంగా దేవునికి తను తాను సమర్పించేస్తుంది. ఇంకెవరు భయము? ఎవరు నిందిస్తారు? ఇంకా ఎవరన్నా నిందిస్తారని ఫలానా కావాలి కానీ ఇక ఆ యొక్క భయం లేదు. ఇక ఎవరో చూస్తారు అనే భయం లేకుండా పరిశుద్ధులు పరిచర్య కొరకు తన్ను తాను హృదయపూర్వకంగా సమర్పించుకుంటుంది సూచన. అప్పుడే ఆమెను యొక్క విధవరాలనే మాట బ్యాడ్ అనుకోమానండి. ఆమె అదొక దేవునితో ఉండే సహవాసం, దేవుని స్తోత్రం. కనుక గమనించండి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ప్రేమ, పరిశుద్ధుల విశ్వాసం. ఫిలోమోనుకు రాసిన 1:7 పరిశుద్ధులైన దేవుని సేవకుల ఉపచారం, ప్రేమ, విశ్రాంతి, శాంతి. ఫిలోమోను పత్రిక 1:7 చదవండి. అపోస్తున్న పౌలు గారు అంటాడు, ఓ ఫిలోమోనా, నీ మూలంగా పరిశుద్ధులు ఎంతో విశ్రాంతి పొందుకున్నాను. నీ ప్రేమను బట్టి నాకెంతో విశేషమైన ఆనందం, విశేషమైన ఆదరణ కలుగుతుందయ్యా అని ఒక విశ్వాసం గురించి దైవుని దాసుడు పౌలు గారు రాస్తున్నాడు. ఇంకా అనేక సంఘాల్లో కూడా దైవుని సేవకులు రాస్తారు. ఇక మనం చదువుకుంటే 16 1 కొరింథీ పత్రికలోకి వెళ్ళిపోతే పరిశుద్ధుల కొరకంటే ప్రత్యేకంగా ఒక సందా తీసుకోవడంట పక్కకి. పరిశుద్ధుల కొరకు అంటే దైవుని సేవకుల కొరకు ఏం చేసేవాళ్ళంట? ప్రత్యేకంగా ఒక సందా పోగేసి పరిశుద్ధుల కొరకే, వాళ్ళ అవసరతల కొరకు. పాస్టర్ గారికి అవసరాలు ఉండవా? అంత మాత్రం మళ్ళీ మా అవసరాలని మీరు తీర్చమని మేము అంటలా, ఉంటే ఉండవా? ఏమో అలా చూస్తున్నారు, ఉంటాయా? ఉంటాయని చాలు, తీర్చమని అంటలా. దాని కొరకు ఏం చేసేవాడు చెప్పండి? ప్రత్యేకంగా కానుక. దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 8 ఇంకా చూస్తాం. పరిశుద్ధుల కొరకైనా పరిచర్య అంటాడు. పరిశుద్ధుల కొరకైనా, దేవుని పరిచర్య కాదు, పరిశుద్ధుల కొరకైనా పరిచర్య. నేను ఈ సందేశం ముగించే ముందే చెప్తున్నా, మనం కష్టాల్లో, కన్నీళ్ళల్లో, బాధల్లో, దుఃఖాల్లో, నిరాశ, నిస్పృహ నుండి బయటికి రావాలి. ఇక నో హోప్, నిరీక్షణ లేదు, ఆశ లేదు, ఇక ఎవరు తీర్చలేరు అనుకున్న సమయంలో ఈ శూనేమి గనురాలు చేసిన పని దైవజనులను గుర్తించి ఆయనను మొదటగా తన బాధ ఏదో, తన అవసరమే చెప్పకుండా ఫస్ట్ ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆయనకున్న కొదువు ఏంటో, ఆయన అవసరత ఏంటో తీర్చింది. అప్పుడు తన అవసరత తీర్చినప్పుడు దేవుని సేవ ఊరుకుంటాడా? అందుకని పరిశుద్ధులకు మనం ఉపచారం చేసినప్పుడు మన రుణము తీర్చుకోవటానికి దేవుడు మన రుణాన్ని తిరిగి ఇవ్వకుండా ఉంటాడు. దేవుడు అన్యాయస్తుడు? చెప్పండి, అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయం చేయడు, అబద్ధం అంటూ మోసం చేయడు. కానీ మనం ఆయన ప్రేమ ఉందని ఎలా రుజువు చేయాలి? మనం
యేసు ప్రభుకి కూడా చెప్పాడు, ఇదిగో ఈ నా సేవకులను చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నట్టే, వీరికి మీరు ఏమి చేసినా నాకు చేసినట్టే, మీరు ఏమి ఇచ్చినా నాకు ఇచ్చినట్టే. యేసు ప్రభు ముద్రేసి చెప్తే ఇంకెంతకంటే ఏం కావాలి? కనుక ఈ యొక్క సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, అపాయాలలో, కరువుల్లో, కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదంలో చెప్పుకోలేనివి, తీర్చలేని అయ్యో నాయనో అని మూలుగుతూ ఉంటారు. కానీ అసలు చెయ్యాల్సిన పని ఏంటి? ఉపాయం బైబిల్లో ఉన్నాయి మనకి. ప్రార్థన ఉపాయం చేసిందాన్ని, ఆమె యుద్ధాలు ఆపేసింది ఏది? వంటలు చేసి తీసుకెళ్తాము. ఈమెం చేసింది చెప్పండి? ఈ శూన్యమి గండ్రాలు ఏం చేసింది చెప్పండి? ఆమె చేయాల్సిన పని ఏంటి? దైవ జనుడు అడి ఆశలు కలిగి అటు ఇటు తిరిగేలాడు కంటే ఆ చర్చికి వెళ్తే, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే ఆ మంత్రం, ఈ తంత్రం, ఆడి మాట, ఈడి మాట, ఇంటి ఏమి జరగకున్నది బాగు. అడి ఆశలు కలిగి అటు ఇటు మనసు తిరిగే కంటే ఎదురుగా ఉన్న దాన్ని అనుభవించుట మేలు, శ్రేష్టం. నీ ఎదురుగుండా దేవుని సేవకుడు పెట్టాడు దేవుడు. నీ త్రోవలో వెళ్తున్నాడు, నీ ఇంటికి దగ్గరలో ఉన్నాడు. దేవుడు నీకు దైవజనుడిని ఇచ్చాడు. దైవజనుడిని చేర్చుకో. ఫస్ట్ దైవజనుడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆయనకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఎవరికి ఇస్తున్నట్టు గమనించాలో తెలుసా? నేను ఈయనకి ఏమి చేసినా దేవునికి చేస్తున్నాను, గుండెల్లో ముద్రేసి చేయి అంతే తప్ప ఆయన ఏదో పాస్టర్ గారు అని భోజనం ఏదో ఆకలితో భోజనం పెట్టి బట్టగా సిరిగిపోయినట్టున్నాయి అందుకని కొనిచ్చి తప్పదే. నువ్వకపోతే దేవుడు ఎక్కడుండని ఇస్తాడు శాంపుడు. నీకు ఆశీర్వాదం రావాలి. నేను దైవజనుడిగా దేవుని చేస్తున్నా, ప్రభువుకి చేస్తాను. ప్రభువును ప్రేమించినట్టుగా నేను సేవకుని ప్రేమిస్తాను. ప్రభువుని చేర్చుకున్నట్టు సేవకుని చేర్చుకుంటున్నా. ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి మంచి మర్యాద నేను ఇదిగో దేవుని సేవకుడు నా హృదయపూర్వకంగా, నా మనపూర్వకంగా, నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను అని భయం లేకుండా, సిగ్గు లేకుండా, బెదురు లేకుండా, దిగుళ్ళు ఏ విధమైన సంశయం లేకుండా మనపూర్వకంగా ఉండు. అప్పుడు దేవుడే నీ జీవితంలో తీరదు, జరగదు, అవదు అనుకునే ఆశ, కోరిక, వాంఛ దేవుడు తప్పక తీర్చి తీరుతాడు. ఇదే శూనేమి గనురాజు చేసిన మంచి ఉపాయం. దేవుని స్తోత్రం. దైవజనుడు కనుక ఈ సమయంలో దిగులు చెందమాకండి. మీరు చేయవలసిన చేయండి. మనం చేయవలసిన చేయకుండా అంటాడు కదా యేసయ్య, అక్రమం చేయవలరా మీరెవరో నేను ఎరుగును అంటాడు. ఎందుకు అన్నాడు? ఆమె ప్రభా అయ్యా అంటున్నాడు. కానీ దేవుని ఆయన మాట చొప్పున వాళ్ళు చేయట్లేదు అని అంటాడు. మనం అలా ఉండొద్దండి. దేవుని దీవుని పొందుకుందుముగాక, దైవాశీర్వాదాలు పాత్రమవుతుంగాక. ఇదిగో శూనేమి గనురాలులాగా అదిగో ఏ బాధపడకుండా, ఎవరినెవరు ఇక ఏమో ఆలోచించుకోకుండా తన జీవితంలో ఇదిగో ఒక అద్భుతాన్ని పొందుకోవటానికి కారణం దైవజనుడిని మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంతోషకరంగా చేర్చుకుని తన భర్తతో చెప్పింది. ఈయన భక్తి గల దైవజనుడు. దేవుని స్తోత్రం. కనుక తన దేవుని విషయంలో ఎంత ఆసక్తిగా ముందుకుంది, దైవజనుడి ఎంత శ్రద్ధాభక్తులు చూపింది. మనకు దేవుని మీదేమో భక్తి శ్రద్ధ ఉండాలి. భక్తి చెప్పండి, భక్తి దైవభక్తి ఉండాలి, భయభక్తులు ఉండాలి దేవుడి మీద. భయభక్తి. కానీ దేవుని సేవకులు ఏముండాలి? శ్రద్ధ. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక.